బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరి కాసేపట్లో జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కు నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య రానున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరు కావాలని లింగయ్యకు ఇప్పటికే నోటీసులు అందజేశారు పోలీసులు. ఈ కేసులో మొదటిసారి రాజకీయ నేతను విచారించబోతున్నారు పోలీసులు. ఇదిలా ఉంటే మునుగోడు ఉప ఎన్నిక టార్గెట్ గా ఫోన్ ట్యాపింగ్ అస్త్రం ప్రయోగించినట్లు ఆరోపణలున్నాయి. మునుగోడు బైపోల్ సమయంలో 2 నెంబర్లు ట్యాప్ చేయించారు లింగయ్య. 2 ప్రైవేట్ వ్యక్తుల నెంబర్లు ట్యాప్ చేయాలని తిరుపతన్న భుజంగరావులకి ఆ నెంబర్లు లింగయ్య పంపినట్లు ఆరోపణలున్నాయి. నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అనుచరులుగా ఉన్నటువంటి మదన్ రెడ్డి, రాజ్ కుమార్ల ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఎయిర్టెల్ నుంచి రిపోర్ట్ అందింది. ఈ నేపథ్యంలోనే ఫోన్ ట్యాపింగ్ కేసులో లింగయ్య విచారణ కీలకంగా మారింది. మరోవైపు మదన్ రెడ్డి, రాజ్ కుమార్ ను సైతం విచారణకు రమ్మని పోలీసులు నోటీసులు ఇచ్చారు. రైట్, ఇక మరి కాసేపట్లో జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కు నకరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఫోన్ ట్యాపింగ్ కేసుకి సంబంధించి వెళ్లబోతున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అమర్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అమర్, చెప్పండి, ఫోన్ ట్యాపింగ్ కేసుకి సంబంధించి మొదటిసారిగా చిరుమర్తి లింగయ్య విచారణకి వెళ్లబోతున్నారు. సో ఈ విచారణ ఎలా ఉండబోతుంది? ఆయన ఈ విచారణకు సహకరిస్తారా? దీపికా, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏసీపీ బంజారాహిల్స్ ఏసీపీ జూబ్లీ హిల్స్ ఏసీపీ ప్రస్తుతం విచారణ వేగవంతం చేశారని చెప్పుకోవచ్చు. అయితే కొద్దిసేపటి క్రితమే మాజీ ఎమ్మెల్యే నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఏసీపీ ఎదుట విచారణకు హాజరయ్యారు. అయితే కొద్దిసేపటి క్రితమే మనకు వచ్చిన సమాచారం ప్రకారం మునుగోడు ఉప ఎన్నికలకు సంబంధించి 2 ఫోన్ నెంబర్లు ట్యాప్ చేయించినట్టుగా లింగయ్య ట్యాప్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. అయితే 2 ప్రైవేటు వ్యక్తులకు సంబంధించి ట్యాప్ చేయాలని ఇటు తిరుపతన్నతో పాటు భుజంగరావు ఇద్దరికి కూడా దీనికి సంబంధించిన నెంబర్లు కూడా పంపినట్లుగా తెలుసు. అయితే ఆ 2 వ్యక్తులు కూడా ప్రస్తుత నకరేకల్ ఎమ్మెల్యే అయినటువంటి వీరేశం సంబంధించిన ప్రధాన అనుచరులుగా తెలుస్తుంది. ప్రధాన అనుచరులకు సంబంధించి మౌసన్ రెడ్డితో పాటు రాజ్ కుమార్ ఇద్దరి ఫోన్ ట్యాపింగ్ కూడా చేసినట్టుగా తెలుస్తుంది. అయితే 2 ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్లు ఈ ఎయిర్టెల్ నుంచి కూడా ఒకసారి రిపోర్ట్ కూడా వచ్చింది. అయితే ఈ వ్యవహారంలోనూ ఈ రోజు ప్రస్తుతం లింగయ్యను కూడా విచారించే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతం మరోవైపు అంటే మౌసన్ రెడ్డితో పాటు రాజ్ కుమార్ ఇద్దరిని కూడా విచారణకు రమ్మని అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతానికైతే విచారణకు చిరుమర్తి లింగయ్య హాజరయ్యారు. అయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తిరుపతనకు ఈ విషయంలోనే కాల్ చేశారా, లేకుంటే మరేమైనా విషయాలు ఉన్నాయా? ఇప్పటికే మునుగోడు ఉప ఎన్నికలకు సంబంధించి కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకమైన నేపథ్యంలో ప్రస్తుతానికి ఇతని విచారణ కీలకంగా మారనుంది. ఈ విచారణ తర్వాత మాజీ మంత్రులకు కూడా ఏదైతే వాళ్ళకి నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతానికైతే విచారణకు చిరుమర్తి లింగయ్య హాజరయ్యారు. అయితే చిరుమర్తి లింగయ్య తిరుపతన్నకు టచ్ లో ఉన్నటువంటి ఎన్నిసార్లు టచ్ లో ఉన్నారు, వీటన్నిటికి సంబంధించి ఒక డాటా తీయనున్నారు. డాటా తీసి చిరుమర్తి లింగయ్యను ప్రశ్నించనున్నారు. అయితే చిరుమర్తి లింగయ్యను సంబంధించి చూసుకుంటే అతను ప్రస్తుతం మాజీ నకరేకల్ శాసనసభ్యుడు, మునుగోడు రాజగోపాల్ రెడ్డికి గతంలో అత్యంత సన్నిహితుడు. కొన్ని రాజకీయ కారణాల వల్ల వాళ్ళు శత్రుత్వానికి గురయ్యారు. కానీ ప్రస్తుతానికి మునుగోడు ఉప ఎన్నికలు, మరోవైపు నకిరేకల్ ఎమ్మెల్యే అయినటువంటి వీరేశం సంబంధించిన 2 అనుచరులకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రస్తుతం మరికొద్ది సేపట్లో విచారణ కూడా ప్రారంభం కానుంది. నకిరేకల్ ఎమ్మెల్యేను నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే ఏదైతే ప్రస్తుతం విచారించనున్నారో ఆ 2ని విచారిస్తే పూర్తిస్థాయిలో దీనికి సంబంధించిన వ్యవహారాలు కూడా బయటపడనున్నాయి. అయితే తిరుపతన్నకు ఇతను కాంటాక్ట్ ఎలా వచ్చాడు, వీటన్నిటిపై ప్రస్తుతం పోలీసులు అయితే ఆరా తీయనున్నారు. రైట్ అమ్మ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.